తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ గురుగ్రహ మార్పు వల్ల అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో కూడా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితిని అంతా కూడా మనం ఆలోచన చేసినట్లయితే, దేవగురు అయిన బృహస్పతి కృత్తికా నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరుగుతుంది. ఈ వృషభ రాశిలోకి ప్రవేశంతో పాటు జరగటం వల్ల సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం. గురువు ప్రతి రాశిలో కూడా సంవత్సర కాలం పాటు ఉంటాడు. 30 డిగ్రీల ప్రమాణంతో సంవత్సర కాలం పాటు ఉంటాడు. మే 1వ తారీఖు నుంచి 12:06 వృషభ రాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల సంవత్సర కాలం పాటు గురువు ఉండటం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలం పాటు గురువు ఏం చేస్తాడు, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని మనం చూస్తే, సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం ఉంది. అదే గతంలో ఇబ్బందికరమైన వాతావరణాలన్నీ కూడా ఈ సంవత్సరం ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంటే ఇబ్బందులు తొలగిపోవటం అంటే ఏంటంటే, ఉండి ఉండక తినలేక కొన్ని ఏదో రకరకాల లిటిగేషన్స్, అలానే ఇంట్లో సంబంధించిన వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్, వ్యక్తిగతంగా ఆలోచనలు, భార్యాభర్తల యొక్క ఇబ్బందులు, ఇలాంటి ఆర్థిక పరంగా ఉండే అప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. అంటే ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పరంగా జీతాలు పెరగటం, వ్యాపారంలో మంచి ఆదాయం. చిరు వ్యాపారులు ఉంటారు, అంటే చిన్న చిన్న చోట్ల అమ్ముతుంటుంటారు బయట, అంటే పూలు పండ్లు ఇవన్నీ కూడా, వాళ్ళకు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. అంటే వీళ్ళందరికీ కూడా సఖ్యతగా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండే ఫలితాలు, మంచి ఫలితాలు రావటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉండటం, అలానే అన్నీ కూడా అనుగుణంగా ఉంటాయి వీళ్ళకి. అంటే అనుగుణమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే గురుబలం అనేది వీళ్ళకి సప్తమంలో ఉంది కాబట్టి వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కావటం, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అంటారు, సంతానం లేకపోవటం, సంతానపరంగా ఇబ్బందులు పడుతుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే సంతానం ద్వారా శుభవార్తలు, డెవలప్మెంట్స్, అనుకున్నవి సాధించటం, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు, అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం, అలానే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం, స్త్రీలకి తన కాలమే తన నిలబడాలని, ప్రతి పనిలో కూడా నేను ముందుండాలి, ఒక ఆలోచన అనేవి మార్గం అనేది ఎంచుకొని ముందుకు వెళ్తారు వాళ్ళు. ఆ ఎంచుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. కొంత ఆరోగ్యాన్ని మటుకు కొంత మెరుగుపరుచుకోవాలి. అంటే ఆరోగ్య సమస్యలు కొంత వెంటాడుతూ ఉంటాయి, వాటి విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మిగతా అంతా కూడా విదేశాలకు వెళ్ళటం ఒకటి, అలానే కొన్ని గతంలో ఏదైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు కదా, అలా దూరం అయిపోతారు వాళ్ళకి. ఆ దూరం కావటం మంచిదే వాళ్ళకి. అంటే మనకి లావాదేవీల విషయంలో కానీ, బ్యాంకు లోన్లు రావటం, ఇల్లు కన్స్ట్రక్షన్, ఇలాంటి నూతనంగా గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతనంగా గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. దానిలో కూడా ఏదో చేయాలని, ఒక సాధించాలని ఒక విజయము, తపన, మానసికంగా ఆందోళన తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యం బాగా పెరుగుతుంది. అలానే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మే నెలలో. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశం, మేనే కాదు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మే నుంచి ప్రారంభమై సంవత్సర కాలం పాటు గురువు వల్ల వీళ్ళకు మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి దానిలో కూడా ముందెందులో ఉంటారు వాళ్ళు. ముందెందులో ఉండటం వల్ల ఏంటి, ప్రతి నేను సాధించగలుగుతాను, ముందుకు వెళ్తాను, ఒక ఎస్టిమేషన్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ ఎస్టిమేషన్తో ముందుకు వెళ్ళటం వల్ల కొంత స్థానచలనం జరుగుతుంది. కానీ గురువు యొక్క బలం వల్ల అన్నిట్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు అనుకున్న పనులకి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా రీచ్ అవుతారు. రీచ్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. దుష్టులను చూసి దూరంగా ఉండాలని నేను చెప్పినట్టుగా అందరూ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. బట్టలు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటం,
శుభకాది కార్యక్రమాల్లో పాల్గొనటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంలో శ్రద్ధ పెట్టడం ఒకటి, కుటుంబ పరంగా అన్నదమ్ములు కలిసి ఉండటం ఒకటి, అక్కాచెల్లెల యొక్క అవినాభావ సంబంధం బాగా పెరగటం. కానీ వ్యాపార రంగంలో ఏదో కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు, ఆ ఆలోచన చేసి సక్సెస్ అవుతారు వీళ్ళు. ఉద్యోగ పరంగా కూడా ఏదో కొన్ని ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ సందిగ్ధ స్థితి తొలగిపోతుంది ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే కరెక్ట్ రోడ్ మ్యాప్ తెలియదు, నాకు సందిగ్ధ స్థితిలో ఉన్నా, నేను ఏం చేయాలో, హౌ టు డెవలప్మెంట్ని ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు అనేవి తొలగిపోతాయి వాళ్ళకి. తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంతో మానసికంగా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు ప్రశాంతమైన వాతావరణం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటినా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువ వస్తాయి, కానీ వాళ్ళకి లోటు లేదు. ప్రతి పని ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళు, అది కూడా మంచిదేగా. విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత, మంచి విజయాన్ని సాధించడం, స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకోవచ్చు, ఏదో ఒకటి వస్తువు కొనుగోలు అనేది జరుగుతుంటుంది. కానీ కొన్ని చికాకులు కూడా ఉన్నాయి ఇందులో. వ్యాపారం చేసే వ్యక్తుల కింద తోటి కొలీగ్స్తో కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి. ఆ చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండటం అనేది మంచిది. అనవసరంగా డిస్టర్బెన్స్ పొందకుండా ప్రతి దానిలో కూడా ఏదో మనం చేశాము అనే పాయింట్ లేకుండా కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి? వీళ్ళకి తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి, లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అలానే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని చదవటం ఒకటి. భయం తొలగటానికి ఆంజనేయాయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచిది. అంటే ప్రతి విషయంలో కూడా మనం కొన్ని కూలంకషంగా చూడాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.